ఇక మొగుడు చచ్చిపోయాడు కదా అని తెల్ల చీర కట్టుకుని ముండ మూసి ఎవరు కూర్చోరు ఇవాళ రేపు. బొట్టు మొగుడుతో రాలేదు, తల్ల పూలు మొగుడుతో రాలేదు, చేతి గాజు మొగుడుతో రాలేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఆమె అన్నదాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాను. ఆడవాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు 2 జడలు వేసుకోవాలి. పద్ధతి ఉంది, తెలియకపోతే తెలుసుకోవాలి. ఒక అమ్మాయిని మనం చూస్తే ఆ అమ్మాయిని మాట్లాడకుండానే వాళ్ళని చూడటం ద్వారానే వాళ్ళ పరిస్థితి ఎదురోటి తెలుసుకోగలగాలి. ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. విడో ఎందుకు పెట్టుకోకూడదు చెప్తా. మల్లె పూలు పెట్టుకున్నా, ఏదైతే పూలు పెట్టుకున్నా గానీ వాళ్ళకి కోరికలు కలిగే అవకాశం ఉంది. ఆల్రెడీ అమృత తప్పు చేసింది అనుకో, తప్పు చేసింది. మారుతీరావు చేసింది తప్పు కదా, హత్య చేయటం తప్పు కదా. పనిష్మెంట్ ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి అమృత ప్రణయ్ నుంచి ప్రణయ్ తీసేసింది, వాళ్ళు అమృత మటుకే పెట్టింది. మా సోషల్ మీడియాలో ప్రణయ్ ఎక్కడ ఉంచలేదు, పేరు కూడా ఎందుకు ఉంచలేదు అంటారు. ఇక అమ్మాయి గుండెల్లో ఉన్నాడేమో ప్రణయ్. ఇప్పటి వరకు ప్రణయ్ అనే పేరు పెట్టుకుంది. అలాగే ఇప్పుడు ఇక ఆ ప్రణయ్ అనే పేరుని తన కొడుకులో చూసుకుంటూ, ప్రణయ్ని తన కొడుకులో చూసుకుంటూ ఆ పేరుని అమ్మాయి గుండెలో స్థిరస్థాయిగా నిలబెట్టుకుందేమో. అలా కూడా అనుకోవచ్చుగా, అనుకుంది కదా. లేకపోతే ప్రణయ్ని కనుక అలా తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ అమ్మాయి ఈ పాటికి వేరే వాళ్ళ ఇంటి కోడలు అయ్యేది, వేరే అబ్బాయికి భార్య అయ్యేది. ఈ 8 ఏళ్ల పాటు మోడు బారిన మోడులా ఉంటుంది అంటే ఆ అమ్మాయి ఎటువంటి అమ్మాయి అనేది, అతన్ని ఎంత ప్రేమించి ఎంత పెళ్లి చేసుకుంది అనేది కూడా కొంచెం ప్రజలకేంటి, జనాలకేంటి, అందరికీ తెలుసు. చాలా మంది అంటున్నారు ఏంటంటే భర్త చనిపోయినాక ఇన్స్టాగ్రామ్ లో కొంచెం అట్లా డాన్స్ వేయడం, బొట్టు పెట్టుకోవడం, మేకప్ చేయడం అలాంటి ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ ఎలా చూస్తారు? అవన్నీ మామూలే లేవయ్యా. ఇప్పుడు ఒక 40 ఏళ్ల స్త్రీ ఉంది, భర్త చనిపోతాడు, పిల్లలు ఉంటారు, ఆమె పూలు పెట్టుకొని యాక్షన్ చేయట్లేదా? బొట్టు పసుపు కుంకాలతో యాక్షన్ చేయట్లేదా? అలాగే అందరూ చేస్తారు. అంత మాత్రాన ట్రోల్స్ చేసినంత మాత్రాన ఇదా? ఆ అమ్మాయి పక్కన ప్రణయ్ లేడు, ఫస్ట్ మెయిన్. ఆ అమ్మాయి ఆ తర్వాత ఎన్ని చేసుకున్నా అది తన పర్సనల్. ఆ అమ్మాయి జీవనోపాధి గురించి చేసుకుంటుందో, తన కొడుకు గురించి చేసుకుంటుందో, తన అత్తమామల గురించి చేసుకుంటుందో, తన తల్లి గురించి చేసుకుంటుంది. ఇవన్నీ ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మొగుడు చచ్చిపోయాడు కదా అని తెల్ల చీర కట్టుకుని ముండ మూసి ఎవరు కూర్చోరు ఇవాళ రేపు. అవి మొగుడుతో వచ్చిందల్లా ఏంటి? మెడలో తాళి, కాళి మెట్లు ఇంతవరకే వచ్చినాయి. అంతేగాని వాటిని పట్టుకొని బొట్టు మొగుడుతో రాలేదు, తల్ల పూలు మొగుడుతో రాలేదు, చేతి గాజు మొగుడుతో రాలేదు. మొగుడుతో ఏం వచ్చినాయో అవే తీస్తారు. అంతేగాని మిగతా అన్నీ తీసి ఈ జనరేషన్లో ఈ వేళ రోజున స్త్రీ బ్రతకాల్సిన అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా ప్రణయ్ గురించే ఉంది. తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఆమె అన్నదాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు గీతా గోవిందం సినిమా చూసుంటారు. గీతా గోవిందం సినిమా, అందులో హీరో గారు ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఇలా చూస్తాడు, అమ్మాయిని లవ్ చేస్తాడు. అంటే ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే ఉందో చెప్పదలుచుకుంది ఏంటంటే వివాహితకి కొన్ని లక్షణాలు ఉండాలి. మెడలో మంగళసూత్రం ఉండటం, లేకపోతే కాళ్ళకు మెట్టెలు ఉండటం, నల్లపూసలు, బొట్టు పెట్టుకోవటం, ఇటువంటివి ఉండటం ద్వారా వాళ్ళకే రక్ష. అంటే ఏదైతే ఉందో అంటే పుట్టినప్పుడే ఆల్రెడీ బొట్టు కానీ అవన్నీ వస్తున్నాయి, ఆల్రెడీ పూలు కానీ అన్ని. ఓన్లీ భర్తతో పాటు వచ్చే తాళి మెట్టెలే కదా, అవి తీసేసారు కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది బొట్టు కూడా ఇప్పుడు పెట్టుకుంటుంది. అవును, అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. అసలు వాస్తవం చెప్పాలంటే మన దేశంలో ఇంకా పద్ధతులు ఉండేవి. మన ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆడవాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు 2 జడలు వేసుకోవాలి. పద్ధతి ఉంది, తెలియకపోతే తెలుసుకోవాలి. పెళ్లి కాని అమ్మాయి ఎవరైనా సరే 2 జడలు వేసుకోవాలి. ఒక అమ్మాయిని మనం చూస్తే ఆ అమ్మాయిని మాట్లాడకుండానే వాళ్ళని చూడటం ద్వారానే వాళ్ళ పరిస్థితి ఎదురోటి తెలుసుకోగలగాలి. 2 జడలు వేసుకుందంటే ఈ అమ్మాయి పెళ్లి కాలేదు కాబట్టి, కన్య కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చూసి నచ్చిన వాళ్ళు వస్తారు, అది ఒక అవకాశం. తర్వాత 1 జడ వేసుకుందంటే ఆమె వివాహిత అయింది అని అర్థం. మామూలు పొడుగా జడ ఉందనుకో, ఒకటే జడ ఉందనుకోండి, పెళ్ళైన అమ్మాయి వివాహిత, పెళ్ళైపోయింది. దానివల్ల ఏంటి, ఎవరికి బెనిఫిట్? ఆమెకే బెనిఫిట్. ఎందుకంటే ఒక అన్మ్యారీడ్ మెడలో ఓన్లీ గొలుసు వేసుకుంది. అన్మ్యారీడ్ అంటే చాలామంది లవ్ చేయొచ్చు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి అమ్మడబడే వాళ్ళు ఉంటారు. లేదు ఆ అమ్మాయి పట్ల మంచి ఉద్దేశంతో నచ్చితే వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగేవాళ్ళు ఉండొచ్చు. అది ఆమె గౌరవమే కదా. ఎప్పుడైతే ఆమె 1 జడ వేసుకుందో ఆమె వివాహిత అయినప్పుడు ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలామంది పెళ్ళిగాని అమ్మాయి అమ్మడపడతారు కానీ పెళ్ళైన అమ్మాయి అమ్మడపడేవాళ్ళు ఎవరో రోక్స్ చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం మర్యాద అసలు ఎవరు పడరు, అది కూడా ఇంపార్టెంట్. జడ ఉండి రౌండ్ పెట్టుకొని పూలు కూడా పెట్టుకుందంటే ఆమెకు పిల్లలు కూడా ఉన్నారని అర్థం. పెళ్ళయింది బాబు, పిల్లలు కూడా ఉన్నారు, తలకి ఇట్లా ముడేసుకుంటే పిల్లలు కూడా ఉన్నారు అని ఇటు రిప్రజెంటేటివ్స్ ఇవన్నీ ఉందో. ఆల్రెడీ ఒక ఆల్రెడీ ఆమె భర్త పోయి బాధల్లో ఉంది. ఆల్రెడీ ఆ బాధ ఆల్రెడీ ఆమెకు ఆ తల్లికి ఆ భార్య పూలు పెట్టుకోకూడదు. నేను చెప్తాను, ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. విడో ఎందుకు పెట్టుకోకూడదు చెప్తా.
మల్లెపూలు పెట్టుకున్నా ఏదైతే పూలు పెట్టుకున్నా కానీ వాళ్ళకి కోరికలు కలిగే అవకాశం ఉంది. ఒక భర్త లేని స్త్రీకి కోరికలు కలిగితే ఏం చేస్తుంది? పూలు పెట్టుకోకూడదు. పూలు పెట్టుకుంటే మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటారు? సినిమాలు చూపిస్తారు కదా, మల్లెపూలు తెచ్చి తలలో ఎందుకు పెడతారు, మొగుడు తెచ్చి పెళ్ళంగా ఎందుకు పెడతాడు? మల్లెపూలు పెట్టుకుంటే ఆ మూడు వస్తుంది. అందువల్ల ఆమెకు ఏమైనా కోరికలు కలిగే అవకాశం ఉంది. కోరికలు కలిగితే వివాహిత స్త్రీకి భర్త ఉన్నాడు, భర్త లేని స్త్రీ ఆమె కోరికలు ఎలా తీర్చుకుంటుంది? ఇవన్నీ పెట్టుకోకూడదనే వాళ్ళు ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. కారణం అదే, పూల నుంచి ఆపితే ఇప్పుడు అమ్మాయికి ఎన్నో, ఇప్పుడు భర్త లేదు, ఎన్నో చేసుకోవాలని తండ్రి లేడు. ఇప్పుడు ఆ పూల నుంచి అది మనం ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి? బాస్ కరెక్టా కదా బాస్? పెద్దవాళ్ళు చెప్పింది సంప్రదాయం అది. ఇప్పుడు ఏ వర్షన్ అయినా తల్లిదండ్రుల వర్షన్లో వెళ్ళిపోతారు. అమ్మాయి ఇప్పుడు పూజకు పోతుంది, పూజకు పోతే ఏమి నాకు ఇంకోటి కావాలని కోరుకుంటది, మేము బాగుంటే చాలని కోరుకుంటది. పూలు పెట్టుకుంటే పూలు పెట్టుకుంటే ఏమైంది? అమ్మాయి ఇంకోటి కోరుకుంటేనే పూలు పెట్టుకుంటుందా? అమ్మాయి ఆశ. పూలు అనేవి పెట్టుకోరాదు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమంటే భర్త చనిపోయిన తర్వాత అమ్మాయి స్వేచ్ఛ ఎలాగుండాలనుకుంటుందో అలా ఉంటది. ఇప్పుడు పూలు పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి ఈ ఆశతోనే ఉంటది అనుకోవడం మనం తప్పది. ఇప్పుడు అమ్మాయి ఇష్టం కదా, ఇప్పుడు అమ్మాయి ఎలానే బతకొచ్చు. అలంకరణ అనేది చేసేది ఒక ఆడ మనిషి. అలా ఉండాలి ఇలా ఉండాలని మనం అమ్మాయిని ఖచ్చితంగా. ఇప్పుడు మారుతీరావు చేసినందువల్ల 3 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయా? అమృత చేసినందువల్ల 3 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయా? अमृता करी उसके लिए पूरा फैमिली डिस्टर्ब हो गया. अमृता करी जो गलती करी, क्यों नहीं करी? कैसा क्या बोलता? छोटा बच्ची लेके 25 साल तक बाप पाला, तो बाप की बात सुनना नहीं सुनना? वो जो बंदा आया उसके साथ चले आती. बाप का क्या अर्ज रहता? इसको अच्छा करना. सोसाइटी में इसके भी इज्जत है ना बाप का. कैसा डैमेज करा नहीं करा इन्हें? प्रणय कितना मिल करने के लिए होना, उसको होना बोल के डिस्टर्ब करा, सोसाइटी को डिस्टर्ब करा. गलत है. प्रणय का जितना देख लो प्रणय 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 बोल रहे, प्रणय का 100% करेक्ट है. ప్రణయ్ది ఇప్పుడు ఒకటే చెప్తున్నాము, మనుషులు 2 రకాలు. ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రణయ్ ఇప్పుడు ఆ పాప ఆల్రెడీ అమృత తప్పు చేసింది అనుకోవచ్చు. 100% తప్పు చేసింది. మారుతీరావు చేసింది తప్పు కదా, హత్య చేయటం తప్పు కదా? పనిష్మెంట్. మొన్న దుబాయ్లో ఏంటండి, ఈరోజు ఏంటండి, ఫిబ్రవరి 15th రోజు దుబాయ్లో ఉరిశిక్ష పడింది ఒక అమ్మాయికి, యూపీ అమ్మాయికి పడింది. ఎందుకు పడింది? కావాలని బాబుని చంపేయలేదు ఆమె, కావాలని 4 months బాబు ఉన్నాడు, కావాలని బాబుని చంపేయలేదు, మిస్ అయ్యి కింద పడిపోయింది, బాబు చనిపోయాడు. మరి వాళ్ళు క్షమించాలి కదా నువ్వు? దుబాయ్లో యూపీ అమ్మాయిని క్షమించాలి కదా, క్షమించలేదు. పనిష్మెంట్ ఇస్తేనే అంత బాగుంటారు. ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి ప్రణయ్ తీసేసింది, వాళ్ళు అమృత మటుకే పెట్టింది. మా సోషల్ మీడియాలో ప్రణయ్ ఎక్కడ ఉంచలేదు, పేరు కూడా ఎందుకు ఉంచలేదు అంటారు. ఇక అమ్మాయి గుండెల్లో ఉన్నాడేమో ప్రణయ్. ఆ అమ్మాయి ఆ తీర్పు కోసం ఎదురు చూస్తుందయ్యా, ఎదురు చూస్తుందంతే. ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ప్రణయం తీసుకొస్తే ప్రణయ్ ఉంటే ఆ అమ్మాయి ఎక్కడికైనా వచ్చింది. ఆ అమ్మాయి ఆ రోజున ఎటువంటి నరకం అనుభవించింది, ఎటువంటి పిచ్చిదైపోయింది. ఒక గర్భిణీ స్త్రీ అయి ఉండి, ఒక ప్రేమికురాలు అయి ఉండి, ఒక ఇంటి కోడలై ఉండి, ఒక భర్తకు భార్య అయి ఉండి ఆ అబ్బాయిని కోల్పోయినందుకు ఆ అమ్మాయి ఎటువంటి నరకం అనుభవించిందో అది కళ్ళారా చూసినటువంటి ప్రజలు ఉన్నారు, వీక్షకులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసేసి ఇలా అంటే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవాలి, న్యాయస్థానాలే కానీ చట్టస్థానాలే కానీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది ఏంటి అంటే కాలు రువ్వినటువంటి కాలు తీసేయాలి. ఫస్ట్ ఎవరి మీదకైతే ప్రేమ జంటల మీదకి వెళ్ళి అమ్మాయిని చంపినా అబ్బాయిని చంపినా ఆ చేయాలి. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తున్నందుకు వాళ్ళని కాలు చేయాలి. ఏదైతే తల్లిదండ్రులు ఆస్తి తీసుకోవటానికి ఉంటుంది కానీ తల్లిదండ్రులకు చెప్పే బాధ్యత ఉండదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజంగా ప్రేమించిన అమృత నిజంగా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి చేసుకోలేకపోయింది. ఆ రోజు చెప్పినట్లుంది, ఒప్పుకోలేదు. ఇప్పుడు చెప్పినట్లుంది, వాళ్ళు ఒప్పుకోలేదు కనుక ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయిల స్నేహితులని ఆ అబ్బాయిల పేరెంట్స్ని తీసుకొని పోయి చేసుకుంది. వీళ్ళు ఒప్పుకుంటే వీళ్ళింటికే తీసుకెళ్లేదు కదా, మారుతీరావు ఇంటికే తీసుకెళ్లేదు కదా, పోయి బయటకు పోయి చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మరి అది కూడా ఆలోచించాలి కదా. చెప్పింది ఆ అమ్మాయి, కాకపోతే వాళ్ళు ఒప్పుకోకపోబట్టే ప్రేమించిన అబ్బాయిని దక్కించుకుంది. వీళ్ళు దక్కకుండా చేశారు, జీవితంలో లేకుండా చేశారు. ఎవరైనా ఊరు దాటి వెళ్తారు, లేదంటే దేశం దాటి వెళ్తారు, కానీ ప్రణయ్ లోకాలే దాటి వెళ్ళారు కదా. తీర్పు వెలువడ్డాక కోర్టు నుండి